హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక కాయ చూపిస్తున్నానండి. మేము ఫస్ట్ టైం చూస్తాం. చూడండి, మీకు ఎవరికైనా తెలిసేమో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదంట పప్పడి బండ్స్ అంటారంటండి. మీరు ఏమంటారో నాకు లైక్ చేసి బంపర్ పన్స్ అంటండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాయ ఎలా ఉండిద్దో ఒకసారి కోసి చూపిస్తానండి. ఇక్కడ పట్టు, నేను పట్టుకున్నాను. కాయకెళ్ళి చూపించాలా? కాయకెళ్ళి మాట్లాడకూడదా? మాట్లాడు, మనకు తెలియదు కదా. కాయ మనలాగా తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. అదే బంపర్ పన్స్. కాయ బంపర్ పన్స్ అంట. లోపల ఎట్లా ఉంటుంది చూద్దాం, కోసినాక ఫ్రెండ్స్ ఇక్కడ చూపిద్దాం. నిన్న హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే దీనికోసం అరిగిపోయింది. మందులు ఇచ్చారు, జాగ్రత్త అన్నారు. నరాలు కూడా తల్లో నరాలు కూడా వీక్గా ఉన్నాయి అంట. పగిలే ఛాన్స్ అంటే జాగ్రత్తగా ఉంది. తలనరాలు అందుకే చెబుతుంది. ఆలోచన చెప్తున్నారు. ఆలోచన ఎక్కువ. చూడండి అసలు ఎంత కాయ మాత్రం ఎంత అవుతాయి. కాయేదాడా? కాయ ఏమంతలా ఉంది. మనుషులు లోగా ఉంటారు కానీ లోపల ఏముండిద్ది అన్నట్టుంది. చూడండి, ఇది తొన కావాలంటే బేబీ పింక్ కలర్ లో ఉంది, బాగుంది అసలు. బంపర్ పనసకాయ అంటండి. ఇది ఎలా ఉంటుందో తినేసి చెప్పాలి లక్ష్మి గారు. ఇది మా ఇల్లు కాదండి, ఇది ఆఫీస్ అండి. చిట్కాలు ప్రయోగాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడు నాకు చేస్తారాడ ప్రయోగాలు. ఈ లక్ష్మి గారు కాయ తీసుకొచ్చిందండి. కింద బ్రాహ్మణులు గారు ఇస్తే పంతులు గారు వాళ్ళు ఇచ్చారు. అసలు ఎలా ఉండేది ఫస్ట్ టైం కదా చదువుతాం. టెన్షన్ ఎలా ఉండిద్దా అని. తింటే కానీ తెలియదు. తినేటప్పుడు లక్ష్మి గారికి చెప్పిద్దండి. ఎదురేనండి ఆఫీస్ ఇద్దరిది. బాగా క్లోజ్గా ఉంటాం. ఎదురెదురు ఆఫీస్ అండి. అవకలు నేను, ఏ ఒకలే అమ్మాయి. ఇలాంటి వ్యాపారాలు చేస్తుంటానండి. ప్రయోగాలు మీరు కూడా ఏదున్నా తీసుకొచ్చిద్దండి. చూసి కొద్దిగా మాకు కూడా లైక్ షేర్ చేయండి. ఎక్కడైనా చూసారేమో ఇలాంటి కాయలు. కాయ ఎంతలా ఉంది, లోపల అది ఎంత ఉంది. అదే కదా, 2 కాయలు ఇచ్చారండి వాళ్ళు. చూడండి తుక్కు ఎంత వచ్చిందో. కాయ కాయ తుక్కి, ఆ కాయకి వచ్చిన తుక్కిది. లోపల కాయ అది. కాయ ఎంత వచ్చిందండి. బంపర్ పనసకాయ ఎంత వచ్చింది. ఎందుకన్నా ఆ విల్లోడు చెయ్యి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. ఇది ఈ కాయను డాబా మీద చూసి ఉంటాడు. అడుగాంటి అందుకని అడిగి ఒక రోజు, మేడం గారు ఒక కాయ ఇవ్వండి మేడం గారు అంటే, మొన్న అది కొయ్యటానికి మా సార్ వచ్చినాక కోసిస్తాను. నా పేరు నాకు గుండె నా పేరు అందరూ పిలుస్తున్నారు కదా, ఎంటుంది కావాలా. విక్టోరియా అని పిలిచింది. చక్కగా చదువుకున్న వాళ్ళు కదా, పిలిచింది. ఏంది మేడం అన్న. ఇగో కాయ పైన ఏది అంది. వాళ్ళు ఇప్పుడు మంచి పనిలో ఉన్నారండి. అన్నికి ఎప్పుడు కనిపిస్తుంది నాకు, పిలువు అంది. నేను వస్తాను తనకు గడ్డ 2 కాయలు అంది. సరేనండి అన్న. మొన్న అడిగితే పైన మీద ఉండాలి కదా, థమ్సప్కి ఆ పిల్లడు పంపించేవుగా. ఏందమ్మా 3 రోజుల నుంచి
పని పని ఇలా చేసి ఇంట్లో చేసుకొని ఏం చేద్దాం అలాంటి పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి. ఇదండి కాయ. మరి ఇది వచ్చిందో రాదో తల్లి, బంగారు తల్లి. నాకు రాదు. చాలా చూపించాలి మన ఫ్రెండ్స్కి. చేయాలి. సో చేతిలో ఇది లేదుగా పట్టు. చాలా కాదు ఉన్నాయి. గాడికి పోయి నాకు ఆ పిల్లలు ఏమని తెత్తే శాతం. ఆ పిల్లల చేత తీపిచ్చిద్దండి, కానీ నేను చూపియాలని మీకు. అసలు ఎంత గట్టిగా ఉందనండి. ఇదండి అమ్మా ఇది సరే. చూడండి ఇలా ఉంటుందండి లోపల. లక్ష్మి గారండి తినండి, ఎట్లా ఉందో చూద్దాం. పట్టుకో నువ్వు తిను. ఇదేంటి గట్టిగా ఉంది. బాగుందా? పుల్లగా ఉందా? తీయగా ఉందా? తీయగానండి. చెప్పు వాళ్ళకి తినొచ్చా అని. తినొచ్చండి, తీయగా ఉంది. బాగుందా? పుల్ల పుల్లగా తీయగా ఉందా? మరీ పులుపు ఏం లేదు. ఎక్కడన్నా దొరికితే మీరు కూడా కొనుక్కుని తినండి. ఇదైతే ఇప్పుడే చెట్టుని కోసింది కాయ అండి, మా ఎదురుగా ఉండే చెట్లు. అది ఇంకెందుకు కొయ్యి, మరి వాళ్ళకి తల ఒకటి కావద్దు. అది కూడానా? సరేనండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.